సినిమాకి మీరు కూడా వినే ఉంటారు, కంటెంట్ ఈస్ ద కింగ్ అని. అవును. విన్నారా? కానీ అది రాంగ్ అండి. కంటెంట్ ఈస్ ద కింగ్ కాదండి, అది సెకండ్ కింగ్. మరి ఫస్ట్ కింగ్ ఎవరో తెలుసా? ప్యాడింగ్ ఆర్టిస్టులు. ఓకే. ఈవెన్ దో మీరు ఎప్పుడన్నా మీరు ఒక సినిమా చెప్పండి, నాకు తెలీదు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అందరూ కొత్త వాళ్ళు యాక్టర్స్, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త ప్రొడ్యూసర్, ఇలా అందరూ కొత్త వాళ్ళు అయిన సినిమా ఏదన్నా మీకు తెలిసింది రిలీజ్ అయిందా అంటే నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఉంది కానీ తెలిసిన ప్రొడక్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తా. అట్లాగా అందరూ కొత్త వాళ్ళు అయితే ప్యాడింగ్ ఆర్టిస్ట్ అంటే ఎవరంటే ఒక దిల్ రాజు గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు వెనకాల. లేదంటే మొన్న కోర్ట్ సినిమా ఉంది, వితౌట్ నాని గారు ఇంపాసిబుల్ ఆడియన్స్ కల్లోకి అంతగా వెళ్ళడం. ప్రియదర్శి గారు నోటెడ్ యాక్టర్ అయినా కానీ, బట్ నాని గారు బ్యాక్ బోన్ గా ఉండకపోతే ఆ సినిమా ఆడియన్స్ లోకి అంత వెళ్ళదు. మీకు అర్థమైందా? అలాగే ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం సురేష్ బాబు గారు హ్యాండిల్ చేసుకున్నారు కాబట్టి, రానా గారు ఇలా సపోర్ట్ చేశారు కాబట్టి అది ఇప్పుడు మన మధ్యలోకి వచ్చింది. ఎందుకంటే మీకు అర్థమైందా? దానికి డైరెక్టర్ కొత్తాడు, యాక్టర్ లా ఇంకా కొత్తాడు. సో నేను ప్యాడింగ్ ఆర్టిస్టులు ద కింగ్ అంటున్నానంటే నాట్ ఓన్లీ యాక్టర్స్ అండి, అయితే ప్రొడక్షన్ హౌస్ అన్నా మంచోళ్ళు ఉండాలి, డైరెక్టర్ అన్నా మంచోడై ఉండాలి, ఎవరో ఒక పేరు చెప్పంగానే ఈ సినిమా ఎవరిదనంగానే అలా చెప్పి ఒక పేరు ఉండాలి, దాంతో వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు నేను అలాంటి వాళ్ళ కోసం ఎదుగుతున్నాను. ఇప్పుడు ఎవరు పట్టుకుంటారు నా సినిమాని, ఎవరు ముందు తీసుకెళ్తారు? సినిమా అయితే బాగా వచ్చిందండి, నో డౌట్. మొత్తం అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, ఆర్ఆర్ అవుట్ బ్యాలెన్స్ ఉంది. మ్యూజిక్ మన ఎన్ఎస్ ప్రసు అని చెప్పి ఆయన మ్యూజిక్ చేస్తున్నారు. నా ఫస్ట్ సినిమాకి కూడా ఆయనేనండి, ప్రవీణ్ IPS, దానికి కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. మా ఇద్దరికి అలా సింక్ అయింది. ఇందులో ఒక సాంగ్, లవ్ సాంగ్ ఉందండి, ఆ సాంగ్ ని మేము 4 years బ్యాక్ ట్యూన్ చేయించి రికార్డింగ్ చేయించాం. అంటే అప్పటి నుంచి ఈవెన్ నేను ప్రొడ్యూసర్ దగ్గరికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఇదిగోండి సాంగ్ ఇలా వస్తుందని సాంగ్ వినిపించడం అలా ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ అవుతుంది, ఆర్ఆర్ ఆయన చితక్కొడేస్తారు, నో డౌట్. సో అండ్ దెన్ దీనికి ఎడిటర్ గా వచ్చి విశ్వనాథ్ అని చెప్పి అతను చేస్తున్నాడు ఎడిటింగ్, విశ్వనాథ్, ఈ సేమ్ ప్రవీణ్ IPS టీమ్. సో వాళ్ళే చేస్తున్నారు, అంతే అంటే సింక్ అయ్యారు అంతే వాళ్ళు. ఇందాక మీరు చెప్పినట్టు అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం అనగానే ఒక సాంగ్ అయితే మనకి మైండ్ లో మెదులుతూ ఉంటుంది, ఆశాభాషం. చాలా బాగుంటాయి లిరిక్స్ గానీ, ఆ సాంగ్ గానీ. అలాంటి సాంగ్ మన దాంట్లో ఉంటుందా? ఉందండి, మొత్తం 3 songs ఉన్నాయండి. 3 songs. ఫైట్స్ కూడా ఉన్నాయి? ఫైట్స్ ఏం లేవు, ప్యూర్ విలేజ్ డ్రామా. సో మంచి ఎమోషనల్ డ్రామా. ఎక్కడ తీసారు సార్? మొత్తం అమలాపురం అండి, మొత్తం ఒక 1 day 2 days హైదరాబాద్ లో తీసాం. మొత్తం 16 days లో తీసాం సినిమా. 16 days మొత్తం అమలాపురం అని షూట్ అంతా. హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అన్విషా అని చెప్పి, తను సీరియల్ చేసింది, ఇప్పుడు కొన్ని వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ చేస్తుంది. సో తను చేసిందండి హీరోయిన్ గా. ఇంకా అసలు అంటే మీరు ఇంతకు ముందు సీరియల్స్ లో కూడా యాక్ట్ చేశారు? అవునండి, అవును. ఎట్లా అంటే సీరియల్స్ కి, సినిమాకి, ఈ వెబ్ సిరీస్ ఇవన్నీ ఇప్పుడు ఎలా మ్యాచింగ్ అవుతుంది, అసలు ఎలా మేనేజ్ చేయగలుగుతారు? అంటే నేను ఒకటే నమ్ముతానండి, నేను సినిమాల్లోనే చేయాలి, లేదు ఏదైనా వెబ్ సిరీసే చేయాలి, లేదంటే సీరియల్ చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ చేయాలి, ఇలా ప్లాన్గా వెళ్ళనండి. పని చేయాలి. ఏం చేస్తానో నీకు వచ్చిన పని, నీకు రైటింగ్ వచ్చు, డైరెక్షన్ చేయగలవు, యాక్టింగ్ చేయగలవు. సో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీగా ఉండట్లేదు అనేది, నువ్వు పొద్దున్న లేసినప్పుడు నీ మైండ్లోకి ఆ క్వశ్చన్ రాకూడదు, నువ్వేం చేస్తున్నావు అసలు అని. సో అది నేను ఎక్కువ ఇష్టపడతాను. ఏదో చెయ్యి, ఎండ్ ఆఫ్ ది డే నువ్వు నచ్చిన పని చేసుకోవడం, అది నేను చాలా ఇష్టపడతాను. నేను అలాగే వెళ్తున్నాను కూడా. అందుకని ప్లాన్డ్గా, ఇప్పుడు చాలా మంది ఉంటుందండి సీరియల్స్లోకి వెళ్తే సినిమాల్లో కష్టం అవుతుంది, లేకపోతే సినిమా వాళ్ళు చిన్న చూపు చూస్తారు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి బయట. నేను అసలు పట్టించుకోను, నమ్మను. నీ దగ్గర విషయం ఉండాలి ఫస్ట్, ఈ దగ్గర విషయం ఉంటే ఎవరైనా తీసుకుంటారు. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఐ యామ్ హ్యాండ్సమ్, అవును. అసలు అది పెట్టడానికి ఏంటి, టైటిల్ పెట్టడానికి రీజన్? అంటే మీరు అడిగింది ఎలా ఉందండి, మీరు అంత అందంగా ఉంటారు కదా, ఐ యామ్ హ్యాండ్సమ్ అంటే అంటారు కదా, ఈడ హ్యాండ్సమ్ కామెంట్స్ వస్తాయి. నేను యావరేజ్ ఉంటాను, క్లారిటీ ఉంది, బట్ స్టోరీ అలాంటిదండి, అంతే. స్టోరీ కోసం పెట్టిన టైటిల్ అది, అంతే. 100%. అంటే మీరు ఒకవేళ సినిమా చూసిన తర్వాత దీనికి ఇంకో టైటిల్ అయితే బాగుండేదేమో అన్న చూసాను నేను. గ్లిమ్స్ అయితే చూసాను, అదే గ్లిమ్స్. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? బేసిక్ ఏంటంటే టీజర్, ట్రైలర్, ఫస్ట్ కాపీ
ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని నాకు ఒక 2-3 ప్రొడ్యూసర్స్ సినిమా కంప్లీట్ అయ్యి చూస్తా అన్నారు. ఓకే. సో వాళ్ళకి ఫస్ట్ చూపిస్తా ఇది పరిస్థితి, దీన్ని నెక్స్ట్ ఏం చేయొచ్చో నాకు తెలియదు. ఎందుకంటే సినిమా తీయడం వరకు ఏదో డబ్బులు సెట్ చేసి అంత సెట్ చేసే కానీ రిలీజ్ గురించి నాకు క్లారిటీ లేదు. ఈ 3 ప్రొడ్యూసర్స్ నుంచి నాకు ఏదన్నా అప్డేట్ వచ్చి లేదంటే వాళ్ళకి ఎవరికైనా నాకు తెలిసి సినిమా డెఫినెట్గా నచ్చేస్తుంది, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను. డెఫినెట్ గా నచ్చుద్ది సినిమా. అంటే ట్రైలర్ వీళ్ళతో రిలీజ్ చేయించాలి అనేది ఏం ప్లానింగ్ లేదు అసలు. ఈ రెడీ చేసి పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు అవన్నీ చూపించాలి. సో దెన్ వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం అనేది. ప్రసు గారికి చాలా అంటే సినీ ఫీల్డ్ లో కొన్ని పరిచయాలు ఉన్నాయి, ఆయన కూడా మంచి మంచి పరిచయాలు. మరి ఆయన ద్వారా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? ఆయన అయితే నిజంగా ఆయన ఓన్ సినిమాగా ట్రై చేస్తున్నాడు. నాకు హర్షవర్ధన్ గారు హర్షవర్ధన్ గారు ఒక సమ్ ప్లేస్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కలిసి ఈ సినిమా గురించి విని నా గురించి విని ఈ సినిమాకి నేను ఏమన్నా చేయగలనా అని అడిగారు. అప్పటికే షూటింగ్ అయిపోయింది, లేదంటే యాక్టర్ కూడా యూజ్ చేసుకునేవాళ్ళం ఆయన్ని, బట్ ఉపయోగించుకోలేకపోయాం. కానీ ఆయన ఏంటంటే మంచి సింగర్ హర్షవర్ధన్ గారు. నేను షాక్ అయ్యా, మన మూవీలో ఏమైనా పాడారా? ఎగ్జాక్ట్లీ. సో ఇందులో మీరు పాట పాడితే బాగుంటదండి అని అన్నాం, సెకండ్ కూడా ఆలోచించలే, పాడేద్దాం అన్నారు. సో ఒక ఫైనల్ ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉందండి, ఎమోషనల్ సాంగ్ వచ్చారు, పాడేశారు, సూపర్ పాడారు. నాకు ఎప్పటికీ హర్షవర్ధన్ గారి గురించి నాకు అర్థం కాదు ఏంటంటే, కోర్టు సినిమా అంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా కానీ ఇంత ఓవర్ యాక్షన్ కూడా లేదండి ఆయన దగ్గర. అంటే వెరీ డౌన్ టు ఎర్త్. ఆయన ఇప్పుడు ఎప్పటి నుంచి అమృతం సీరియల్ అప్పటి నుంచి అసలు ఆయన ఎప్పటికీ ఆయన ఎందుకు మా సినిమాకి సపోర్ట్ చేశారు, ఎందుకు వచ్చారు, అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎందుకు పాడారు అనేది మాకు, అంటే ఒక పాజిటివ్ థింగ్స్ మీ చుట్టూ జరుగుతున్నప్పుడు ఒక ఎనర్జీ ఎగ్జాక్ట్లీ ఒక ఎనర్జీ వస్తుంది చూసారా. నిజంగా హర్షవర్ధన్ గారు అంత ఎనర్జీ ఇచ్చారండి, హార్ట్స్ ఆఫ్ టు హిమ్. అయితే నేను ఆయనకి అంటే నాకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కాలే ఆయనకి. ఈవెన్ సాంగ్ అంతా పాడొచ్చిన తర్వాత కూడా దుర్గా గారు మీకు ఓకేనా, మీరు సాటిస్ఫైడా, మీరు హ్యాపీ అయితే నేను బయలుదేరుతా, అంత ఇదిగా ఉన్నారండి, వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు సినిమా తీసేటప్పుడు అమలాపురంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎక్కడ ఆయన కొన్ని ఏరియాస్ లో అసలు అలాంటి అబ్జెక్షన్ అసలు అమలాపురం సొంత ఊర్లో చేసుకున్నట్టు చేసుకున్నాం. అక్కడ టీమ్ ఉన్నారు కొంతమంది, సో వాళ్ళు చూసుకున్నారు. అసలు హ్యాపీగా ఫ్రెండ్లీగా జరిపింది. కొబ్బరి తోటల మధ్యలో కొబ్బరి తోటల మధ్యలోనే ఇల్లు అవన్నీ చాలా బాగా కుదిరాయండి. మదర్ క్యారెక్టర్ వేశారు కదా. మదర్ క్యారెక్టర్ నా ఫ్రెండ్ అమర్ అని ఒక అతను ఉన్నాడు, వాళ్ళ మదరే తను బయట. సో వాళ్ళ మదర్ కి సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్, సో అందుకని చెప్పి ఆవిడ తీసుకున్నాను. ఎప్పటి నుంచో లాస్ట్ సినిమాకి తీసుకోవాలి నేను, బట్ ఈ దానికంటే ఈ సినిమాలో క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతారు ఆవిడ. చిన్నప్పుడు క్యారెక్టర్ ఆ బాబు ఫణి అని చెప్పి నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, తను దేవగట్ట గారి అసోసియేట్ డైరెక్టర్. సో వాళ్ళ కొడుకు, వాళ్ళ అబ్బాయి మీ చుట్టుపక్కల అంతే ఫ్రెండ్స్ ని వాళ్ళని అందరినీ ఇందరు చెప్పాకండి. చిన్న బడ్జెట్ అనేసరికి మీ బ్రెయిన్ రెగ్యులర్ గా కంటే కూడా కొంచెం ఎక్కువ పని చేయాలి, ఫాస్ట్ గా పని చేయాలి, ఎక్కువ పని చేయాలి. వీలైనంత వరకు నీ దగ్గరలో ఉన్న రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటూ ఒక బెస్ట్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలనేది